షాలోమ్, ప్రైజ్ ద లార్డ్. మన ప్రభువును రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామంలో సజీవ వాహిని వారు ఆర్గనైజ్ చేసినటువంటి 40 రోజుల ప్రార్థన బలిపీఠం అనేటువంటి ఈ కార్యక్రమంలో జాయిన్ చేసిన బిడ్డలందరికీ వందనాలు తెలియజేస్తున్నానండి. షాలోమ్, ప్రైజ్ గాడ్. బాగున్నారండి? ఆరోగ్యంగా, ఆనందంగా, ఆర్థికంగా ఆశీర్వదింపబడి అన్ని విషయాల్లో వర్ధిల్లుచు మరి మీరు సంతోషంగా ఉన్నారని నమ్ముతున్నాను. లేదు అప్పుల బాధలో ఉన్నాం సిస్టర్, లేమిలో ఉన్నాము, పేదరికంలో ఉన్నాము ఇలా అని మీరు అంటూ ఉంటే ఇది మీ పట్ల దేవుని చిత్తము కాదు. మీరు ధనవంతులుగా ఉండడము దేవుని చిత్తము అని జ్ఞాపకం చేయడానికి, ఆ విధముగా దేవుని చిత్తం మీ జీవితాల్లో నెరవేర్చుకోవడానికి ఎలాగ ప్రార్థన చేయాలి, ఎందుకు ప్రార్థన చేయాలి, అసలు దేవుని చిత్తం ఏంటి మన ఆర్థిక పరిస్థితులను బట్టి విషయాలు ధ్యానించడానికి ముందుగా చిన్న ప్రార్థన చేసుకుందామా? సర్వశక్తి గల యావే, ప్రేమ గల పరలోకపు తండ్రి, శ్రీమంతుడా, జీవాధిపతి, గొప్ప దేవ, రీకమ్మ మమ్మ రైజాకిరా, నీ నామమునకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు ప్రభా. ఈ వాక్యం ద్వారా బిడ్డలతో మాట్లాడండి అయ్యా. ఇది నీ వాక్యం తండ్రి. నీ బిడ్డలు, నీ కుమార్తె నన్ను, నీ సేవకురాలని సిలువ చాటున మార్గపరుచుకొని వారికి కావాల్సిన ఆత్మీయ ఆహారం దయచేయమని నజరేయుడును సర్వశక్తి గల యేసు నామములో ప్రార్థించి పొందుకొని ఉంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. మరి ఆర్థికమైనటువంటి స్థిరత్వం కోసం ప్రార్థన అనే అంశం ధ్యానం చేస్తున్నాం. ప్రేయింగ్ ఫర్ ఫినాన్షియల్ స్టెబిలిటీ. ఫినాన్షియల్ స్టెబిలిటీ అనేది దేవుని చిత్తమా? ఒక రకంగా చెప్పాలంటే ప్రాస్పెరిటీ అనేది దేవుని చిత్తమా? అసలు ఎందుకు ప్రాస్పరస్గా ఉండాలి? మనం ధ్యానిద్దాము. మొట్టమొదటిగా మరి దేవుని వాక్యంలో మనము కీర్తనల గ్రంథము 105వ అధ్యాయము 37వ వచనం మనం చూసినట్లయితే, అక్కడ నుండి తన జనులను వెండి బంగారములతో ఆయన రప్పించును, వారి గోత్రములలో నిస్సత్తువ తొట్టులు వాడొక్కడైనను లేకపోయెను. హల్లెలూయా. ఎక్కడ నుండి అండి? అక్కడ నుండి అంటే ఐగుప్తు నుండి కానానుకు నడిపించే క్రమంలో ఇజ్రాయేలీలకు ఆయన వెండి బంగారములు దయచేసి వారిని వెండి బంగారములతో వారిని రప్పించెను అని వాక్యం సెలవిస్తా ఉన్నది. మరి ఐగుప్తు బానిసత్వం నుండి మోషే నాయకత్వంలో ఇజ్రాయేలీలను బయటకు తీసుకొస్తున్న క్రమంలో ముందు రోజే ఎప్పుడైతే పస్కాను ఆచరించినారో తర్వాత దేవుడు మరి వారిని వెళ్ళి ఐగుప్తీల నుండి బంగారంను వెండిని అడగమన్నప్పుడు వాళ్ళు అడగగానే వాళ్ళకి కావాల్సిన అన్ని ఐగుప్తులు ఇచ్చేశారు. ఓవర్ నైట్ వాళ్ళు మల్టీ మిలియనర్స్ అయిపోయారు. వెండి బంగారములతో ఆయన వారిని రప్పించెను. హల్లెలూయా. మరి సమృద్ధి అనేది దేవుని చిత్తము. హల్లెలూయా. గొర్రెలకు జీవము కలుగుటకు అది సమృద్ధిగా కలగడానికి నేను వచ్చాను అని యేసు ప్రభువారు యోహాను రాసిన సువార్త 10వ అధ్యాయం 10వ వచనంలో చెప్పారు. మనం సమృద్ధిగా ఉండడానికి, సమృద్ధి అయిన జీవంలో మనం జీవించడము దేవుని చిత్తమై ఉన్నది. హల్లెలూయా. ఆమేన్. మరి మీలో వాక్యం వింటున్న ఎవరికైనా సమృద్ధి అనే దేవుని చిత్తమా? నేను సమృద్ధిగా ఉండడం, నేను రిచ్‌గా ఉండడం, ధనవంతులుగా ఉండడం దేవుని చిత్తమా అనే అనుమానం మీకున్నట్లయితే లెట్ మీ ఎంకరేజ్ యూ విత్ అనదర్ స్క్రిప్చర్ పోర్షన్. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 8వ అధ్యాయం 9వ వచనంలో, మీరు మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృపను ఎరుగుదురు గదా, ఆయన ధనవంతుడై ఉండియు మీరు తన దారిద్ర్యము వలన ధనవంతులు కావాలనని మీ నిమిత్తము దరిద్రుడాయను. హల్లెలూయా. సిలువలో యేసు ప్రభువారు మరి దరిద్రుడయ్యాడట. ఆయన శరీరం మీద మరి బట్టలు కూడా లేనంత దారిద్ర్యం ఆయన అనుభవించారు. దారిద్ర్యమే కానీ వ్యాధి, వ్యసనాలు ఇవన్నీ కూడా పాపం వల్ల వచ్చే జీతమై ఉంటుండగా అదంతటిని యేసుక్రీస్తు వారు సిలువలో భరించినందువలన ఆయన యందు విశ్వాసం ఉంచి నిన్ను నన్ను ఆ దారిద్ర్యం నుండి విడిపించుటకు ఆయన శక్తివంతుడై ఉన్నాడు. ఆయన అలాగ విడిపించడానికి, మనల్ని ధనవంతులుగా చేయడానికి సిలువలో యేసు ప్రభు వారు దారిద్రుడైనని వాక్యం సెలవిస్తున్నది. మరి ఆయన సిలువ వ్యర్థం కాదు. ఆయన బిడ్డలు ధనవంతులుగా ఉండడం ఆయన చిత్తము అని క్లియర్‌గా, క్రిస్టల్ క్లియర్‌గా సిలువ మనకు బయలుపరుస్తా ఉంది. హల్లెలూయా. ఐ హోప్ యూ ఆర్ రియలైజింగ్ దట్ ఇట్స్ గాడ్స్ విల్ ఫర్ యూ టు బి రిచ్. మన తండ్రి అయిన అబ్రహాము, విశ్వాసులకు తండ్రి ఎవరండి? అబ్రహాము. అబ్రహాం ఎలా ఉన్నారో చూద్దామా? ఆదికాండం 13వ అధ్యాయం 2వ వచనంలో, అబ్రాము వెండి బంగారములు పశువులు కలిగి బహుధనవంతుడై ఉండెను. హల్లెలూయా. అబ్రామ్ వాజ్ ఎక్స్ట్రీమ్లీ రిచ్. హి వాజ్ వెరీ రిచ్ అని వాక్యం సెలవిస్తా ఉన్నది. మరి రిచ్‌నెస్
ధనవంతులుగా ఉండడం దేవుని చిత్తం కాకపోతే, విశ్వాసులకు తండ్రైన అబ్రహాం ఎందుకు అంత ధనవంతుడై ఉన్నాడు? దేవుడు ఆయనను ఎందుకు అంత ఆశీర్వదించారు? గమనిస్తున్నారా? నువ్వు అనేకులకు, జనములకు ఆశీర్వాదకరంగా ఉండావు. అందువల్ల నిన్ను ఆశీర్వదిస్తున్నాను. మరి ఆదికాండం 12 మొదటి అధ్యాయంలో దేవుడు మరి అబ్రహాముకు వాగ్దానములు చేసినారు. నీ యందు లోకంలో జనాంగంలో అన్నీ ఆశీర్వదింపబడతాయని. ఆయన ఆశీర్వాదకరంగా, ఆశీర్వాదంకు వారసుడిగా ఉండవాలంటే ఆయన ముందు ఆశీర్వాదం పొందుకోవాలి కదా! ప్రభువు అబ్రహామును ఆశీర్వదించిన దేవుడు, అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల దేవుడు, నీ దేవుడు, నా దేవుడు. ఆయన చిత్తము మనము ధనవంతులుగా ఉండడము. మీరంటారు ధనవంతుడు లాజరస్ కథలో సిస్టర్ మరి ధనవంతుడు నరకానికెళ్ళాడు. మరి గాయాలు, కుక్క నాకేటువంటి దెబ్బలు, గాయాలున్న లాజరస్ ఏమో మరి పేదవాడైన లాజరస్ పరలోకంకెళ్ళాడు అంటారు. అయితే పేదవాడైన లాజరస్ ఎళ్లి మొట్టమొదటిగా పరలోకంలో ఎవరిని కలుసుకున్నారండి? అబ్రహామునే గదా! అబ్రహాం రొమ్మున ఆనుకున్నారు గదా! మరి ధనవంతులు పరలోకానికెళ్లరు అంటే అబ్రహాం ఎలాగా వెళ్లారండి? అది ధనము మనము ధనవంతులమా, దారిద్ర్యులమని కాదు గానీ, మనం యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచినప్పుడు, దేవుని ప్రేమ మనలో కలిగి, మనము ఇతరులకు సహాయం చేసి, మనము ఆయన ప్రేమను వెల్లడిపరుస్తున్నప్పుడు, ఆయనను వెంబడించి నడుచుకుంటున్నప్పుడు, ఆయనను మన ప్రభువుగా, రక్షకునిగా అంగీకరించిన వారు పరలోకమునకెళ్తారు. హల్లెలూయా! విశ్వాసమును బట్టి అబ్రహామే కానీ, మరి లాజరస్సే గాని పరలోకానికెళ్లారు. ఇవాళ నువ్వు నేను కూడా యేసుక్రీస్తు నా ప్రభువు, నా రక్షకుడు అనే విశ్వాసం ద్వారా, మన నోటితో ఒప్పుకోవడం ద్వారా మనం రక్షణ పొంది పరలోకానికి వెళ్తాం గానీ, మన ధనము మనల్ని పరలోకం చేర్చదు. అలాగే ధనహీనులుగా ఉంటే మనం పరలోకానికి వెళ్ళమండి. ఐ హోప్ యూ ఆర్ గెట్టింగ్ క్లారిటీ రిగార్డింగ్ దిస్. ఆమేన్. హల్లెలూయా! మరి దేవుని వాక్యంలో ఎంతో స్పష్టంగా మనకు వాక్యం సెలవిస్తూ ఉన్నది. యోహాను రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయంలో మరి గాయికి రాస్తూ పౌ యోహాను భక్తుడు ఇలాగంటున్నాడు. ప్రియుడా, నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారము నీవు అన్ని విషయములలో వర్ధిల్లుచు సౌఖ్యముగా ఉండవలనని ప్రార్థించుచున్నాను. హల్లెలూయా! యోహాను భక్తుడు ఆయన శిష్యుడైనటువంటి గాయి కొరకే ప్రార్థిస్తున్నాడంట. ఏమని? ఆయన ఆత్మలో వర్ధిల్లాలి, అన్ని విషయంలో వర్ధిల్లాలి. ఆర్థికంగా వర్ధిల్లాలి, ఆరోగ్యపరంగా వర్ధిల్లాలి, కుటుంబపరంగా వర్ధిల్లాలి, అన్నిటిలో వర్ధిల్లాలి అని ప్రార్థన చేస్తున్నారంట. ఈరోజు ఆర్థికమైనటువంటి స్థిరత్వం కోసం ప్రార్థన చేయాలి. మనం ఒకరికొరకు ఒకరు ప్రార్థన చేయాలి. మన జీవితంలో మనం ఆర్థికంగా స్థిరంగా ఉండాలని, ఆత్మలో వర్ధిల్లుచున్న ప్రకారం అన్ని విషయాల్లో వర్ధిల్లాలని కూడా మనము ప్రార్థన చేయాలన్నటువంటి విషయాన్ని గ్రహిస్తున్నాము. హల్లెలూయా! మరి మనము ఎంత స్పష్టంగా ఉంది వాక్యంలో అడుగడుగునా ప్రతి లేఖనంలో మరి స్పష్టంగా ఉంది మనం ధనవంతులుగా ఉండాలనేది దేవుని చిత్తమై ఉన్నది అనేటువంటి విషయము. ఆమేన్. నమ్మిన వారు ఆమేన్ చెప్పండి. మీ ఆమేన్ దేవుని మహిమపరచుటకు హల్లెలూయాలు మీరు కామెంట్స్‌లో పెట్టండి. మీరు వాక్యం వింటున్నారు అని, వాక్యం ద్వారా ఆశీర్వదింపబడుతున్నారని, మరి ఎవరైతే సిస్టర్స్ వాక్యం బోధిస్తున్నారో వాళ్ళకి కూడా ఎంకరేజ్‌మెంట్‌గా ఉంటది. సజీవాహిని మినిస్ట్రీస్ వాళ్ళు ఎంతో మరి ప్రయాసంతో ఈ 40 రోజుల ప్రార్థన బలిపీఠం అనేటువంటి కార్యక్రమాన్ని వారు ప్రసారం చేస్తుండగా ఎంకరేజ్ దెమ్ విత్ యూర్ కమెంట్స్, విత్ యూర్ లైక్స్ అండ్ షేర్ దీస్ వీడియోస్. అనేకులతో పంచుకొని వారికి కూడా ఆశీర్వాదాలకు కారకులుగా ఉండాలి అని మిమ్మల్ని ప్రేమపూర్వకంగా రిక్వెస్ట్ చేస్తున్నాను. మరి మనము ఆశీర్వదింపబడాలి అంటే ఒకటే సూత్రం. మనం ఆశీర్వాదకరంగా ఉండాలి అనేటువంటి ఆశ మనలో ఉండాలి. హల్లెలూయా! ఆమేన్. మరి నీళ్లు పోయువానికి నీళ్లు పోయబడునని వాక్యం సెలవిస్తున్నది. ఈ ఇవుడు మీకు ఇవ్వబడునని వాక్యం సెలవిస్తున్నది. మరి వెదజల్లి ఇచ్చే వారికి సమృద్ధి ఉంటది అని వాక్యం సెలవిస్తుంది. మరి ఆ వాక్యాన్ని కూడా ధ్యానిస్తున్నాం. అందుకనే ముందుగా ఒక విషయాన్ని నేను జ్ఞాపకం చేయాలని, మరి ఇది చాలా అపోహ కలుగజేసేటువంటి వచనము. మరి అనేకులు వచనంలో తప్పేమీ లేదు గానీ, వారు గ్రహించడము చిన్న పొరపాటు ఉంది. ఆ విషయాన్ని స్పష్టపరచాలని ఆశపడుతున్నాను. తిమోతికి రాసిన పత్రిక మొదటి అధ్యాయము 6వ అధ్యాయము 10వ వచనంలో, ఎందుకనగా ధనాపేక్ష సమస్తమైన కీడుకు మూలము. కొందరు దానిని ఆశించి విశ్వాసం నుండి తొలగిపోయి నానా బాధలలో పడిపోయారు అని వాక్యం సెలవిస్తుంది. అందుకని అమ్మో! ధనం ఉంటే విశ్వాస భ్రష్టులైపోతామేమో, నానా శోధనలో పడిపోతామేమో, విశ్వాసం నుండి తొలగిపోతామేమో, బాధల్లో పడిపోతామేమో అని అందరూ అనుకుంటా ఉంటారు. సత్యం ఏంటి అంటే ధనాపేక్ష సమస్తమైన కీడుకు మూలం ధనం కాదండి. హల్లెలూయా!
ధనము దేవుని రాజ్య విస్తరింప చేయడంలో ఉపయోగపడినట్లయితే అది ఆశీర్వాదము. ధనము మహిమ అయున్నది. ధనాపేక్ష, లస్ట్ ఫర్ మనీ, గ్రీడీనెస్ ఫర్ మనీ ఈస్ ద రూట్ ఆఫ్ ఆల్ ఈవిల్. ధనాపేక్ష, ధనమునే దేవునిగా చేసుకొని మరి ఈరోజు ఆరాధనకెళ్ళకపోయినా పర్లేదు, ఈరోజు వర్క్‌కెళ్ళి నేను చాలా ధనం పోగు చేయాలని, ఈ విధంగా దేవునికి ఇవ్వాల్సిన స్థానం ఇవ్వకుండా ధనంకి ఆ స్థానం ఇచ్చినట్లయితే అది మన జీవితంలో ఒక విగ్రహంగా మారుతది. అది శాపంగా మారుతది. అది కీడునకు మూలంగా ఉంటది. అయితే దేవుని రాజ్య విస్తరింప చేయడం కొరకు నేను నేను దేవునికి ఇవ్వడం కొరకు నేను మరి సంపాదించుకోవాలి. దేవుని నామాన్ని మహిమపరచడం కోసం నేను సంపాదించుకోవాలి. దేవుని యందు సంతుష్టి సహితమైన జీవితాన్ని జీవించడానికి నేను చక్కగా నా శక్తి కొలది సంపాదించుకోవాలని అలాంటి లక్ష్యం, అలాంటి గురి కలిగి ఉన్నప్పుడు అది కీడుకు కాదండి, మేలుకి, ఆశీర్వాదకరంకు దారితీస్తుంది. హల్లెలూయా! కాబట్టి ఇలాంటి భ్రమలులు మరి ఇలాంటి అపోహల నుండి మనము విడుదల పొందుకుందాము. దేవుని బిడ్డలంటే మరి రాజుల రాజు, ప్రభుల ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభు యొక్క బిడ్డలము అంటే ఎలా ఉండాలండి మనం? హల్లెలూయా! ఆమేన్. మనము రాజకుమారులం, రాజకుమార్తెలము అంటే ఎలా ఉండాలి మనము? ఒకళ్ళు చూసినప్పుడు యెహోవా యందు భయభక్తులు గలవారు ఇలాగా ఆశీర్వదింపబడతారని మనము ఇతరులకు దేవుని సాక్షులుగా ఉండాలి. మరి అనేకులు చదవగలిగే సజీవ పత్రికలుగా మనం ఉండాలి. మన పరిశుద్ధతలో, నీతిలో, సమాధానంలో, ప్రేమలో, అలాగే సమృద్ధిలో కూడా మనము మరి అనేకులకు మాదిరికరంగా, దేవుని నామానికి మహిమకరంగా ఉండాలి. అంటే మనం ధనవంతులుగా ఉండాలి. నమ్మితే ఆమేన్ చెప్పండి. హల్లెలూయా! ఆమేన్. We are blessed to be a blessing to many. We are blessed to glorify the name of Lord. We must be prosperous to glorify God and for the extension of God's kingdom. Hallelujah. మొదట ఆయన రాజ్యం నీతిని వెతికినట్లయితే అవన్నీ అనుగ్రహింపబడతాయని వాక్యం సెలవిస్తుంది కదా. నీవు దేవుని రాజ్యాన్ని వెతికే వాడవైతే, నీవు దేవుని నీతిని వెతికే దానవైతే నీకు అన్నీ అనుగ్రహింపబడతాయి. దేవుడు ఖచ్చితంగా ఆయన బిడ్డలను పోషిస్తాడు. మన విమోచకుడు, సజీవుడు, మన పోషకుడు, సమృద్ధి అయినటువంటి దేవుడు. ఆయన సర్వ సమృద్ధిలో నుండి మనకు ఖచ్చితంగా సమృద్ధి అయిన దీవెనలు మనకు దయచేస్తాడు. అందుకనే పేదరికము ఒక ఆశీర్వాదం అనుకునుంటే మీరు భయంకరమైన పొరపాటులో ఉన్నారు. పేదరికం అనేటువంటిది ఒక స్పిరిట్. పావర్టీ ఈజ్ అన్ ఈవిల్ స్పిరిట్. ఆ పేదరికాన్ని మనము ఎంటర్‌టైన్ చేయకూడదు. దాన్నేదో గొప్పతనంలాగా మనము ఫీల్ అవ్వకూడదు. మరి పౌలు మహాభక్తుడు అంటారు, మేము ధనహీనులమైనప్పుడు మేము అనేకులు ధనవంతులుగా చేస్తున్నామని చెప్పి. కానీ ఆయన మరి కన్నీళ్లతో, ఉపవాసంతో ఉన్నాడని చదువుతాం గానీ, ఆయన సొంతగా డేరాలు చేసుకొని ఆయన డబ్బులు సంపాదించుకోలేదా? అనేకులకు మాదిరిగా ఉండడానికి ఆయన కష్టపడి పని చేయలేదా? మరి ఆయన మాదిరి చూపినది ఏంటి అంటే, మనం గూడా కష్టపడి పని చేసినప్పుడు భాగ్యము సంపాదించుకొనుటకే సామర్థ్యం కలుగజేయువాడు ఆయనే. దేవుని వాక్యములో ద్వితీయోపదేశ కాండము 8వ అధ్యాయము 18వ వచనంలో వాక్యం ఇలా సెలవిస్తుంది. కాగా నీ దేవుడైన యెహోవాను జ్ఞాపకం చేసుకొనవలెను. ఏలయనగా తాను నీ పితరులతో ప్రమాణం చేసినట్లు తన నిబంధనను నేటివలె స్థాపింపవలెనని మీరు భాగ్యము సంపాదించుకొనుటకే మీకు సామర్థ్యము కలుగజేయువాడు ఆయనే. హల్లెలూయా! ఆయన మనకి సామర్థ్యం కలుగజేస్తారంట. దేనికి? భాగ్యం సంపాదించుకొనడానికి. ఎందుకు భాగ్యం సంపాదించుకోవాలి? ఆయన మన పితరులతో ప్రమాణం చేసిన ఆ నిబంధనను స్థాపింపవలనని ఆయన భాగ్యము సంపాదించుకొనుటకే సామర్థ్యం కలుగజేస్తారట. ప్రాస్పెరిటీ ఈజ్ ఎ కోవెనెంట్ ప్రాక్టీస్. సమృద్ధి అనేది నిబంధన ప్రాక్టీస్ అయినది, ఒక నిబంధన నడువడి అయున్నది. హల్లెలూయా! ఆమేన్. Before we pray for financial stability, we must understand kingdom principles. మనము దేవుని రాజ్యం యొక్క నియమాలను, సూత్రాలను మనం తెలుసుకోవాలి. తెలుసుకొని వాటిని ఆధారం చేసుకొని ఎప్పుడైతే ప్రార్థన చేస్తామో ఖచ్చితంగా మన జీవితాల్లో ఆ ప్రార్థన గొప్ప బ్రేక్ త్రూని, గొప్ప విడుదలని, గొప్ప దీవెనలను తీసుకొని వస్తది. హల్లెలూయా! ఆమేన్. మరి దేవుని వాక్యం సెలవిస్తా ఉన్నది. మలాకి గ్రంథము 3వ అధ్యాయం 10వ వచనంలో, నా మందిరంలో ఆహారం ఉండునట్లు 10వ భాగమంతయు మీరు నా మందిరపు నిధిలోనికి తీసుకొని రండి. దీని చేసి మీరు నన్ను శోధించిన ఎడల నేను ఆకాశ వాకిళ్లను విప్పి పట్టజాలనంత విస్తారమైన దీవెనలను కుమ్మరించెదనని సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చుచున్నాడు.
హల్లెలూయా! యెహోవా సెలవిచ్చే మాట ఏంటంటే, మీరు మీ మందిరంలో ఆహారం ఉండే విధంగా 10వ భాగమంతా మందిరపు నిధిలోకి తీసుకురండి. దీన్ని చేసి నన్ను శోధించి చూడండి. అప్పుడు నేను ఆకాశ వాకిలను విప్పి పట్టజాలనంత విస్తారమైన దీవెనలు కుమ్మరిస్తానో లేదో మీరు నన్ను శోధించండి అంటున్నారు. ఎంత నిశ్చయతతో ప్రభువు ఒక ఛాలెంజ్ లాగా మాట్లాడుతున్నారు కదా! మరి మీరనొచ్చు దశమ భాగం అనేది ధర్మశాస్త్రం అండి. మన కృపాయుగంలో ఉన్నాము. ఇవ్వక్కర్లేదు అంటే సో సారీ ఎక్స్‌క్యూజ్ మీ. ధర్మశాస్త్రంలో మరి కన్నా ముందు 400 సంవత్సరాలకు ముందే అబ్రహాము మెల్కీసెదెకుకు 10వ భాగం ఇచ్చెను. మరి యాకోబు 10వ భాగం నేను నీకిస్తాను ప్రభు అని ఒక నిబంధన చేసుకున్నాడు దేవునితో. వీరందరూ ధర్మశాస్త్రకు ముందున్న వాళ్ళు కాదా అండి? వందల సంవత్సరాల ముందే వారి విశ్వాసమును బట్టి వారు దేవునికి దశమ భాగం ఇవ్వడానికి వారు తీర్మానం తీసుకున్నారు. హల్లెలూయా! అసలు దశమ భాగం ఇవ్వడం అంటే ఏంటో తెలుసా అండి? దశమ భాగము విశ్వాసము. అదేంటి సిస్టర్ అదెలా విశ్వాసం అవుతదంటారా? దశమ భాగం ఇస్తున్నామంటే మనం ఏం చెప్తున్నాం తెలుసా? దేవా! నీవు ఇవ్వకపోతే నాకు ఏమి లేదయ్యా. దేవా! నువ్వు శక్తినివ్వకపోతే, నువ్వు సామర్థ్యం ఇవ్వకపోతే నేను ఈ ధనమును సమకూర్చుకోలేనయ్యా. దేవా! నీవు నా పనంతట్లో నువ్వు సీనియర్ పార్ట్నర్‌వి తండ్రి. నేను కలిసే ఇది చేసాం గానీ నా సొంతగా నేను చేయలేనయ్యా. ఇదిగో అందుకనే మొట్టమొదటిది ప్రశస్తమైనది ఫస్ట్ ఫ్రూట్స్, ఫస్ట్ అండ్ బెస్ట్ మీకిస్తున్నాను ప్రభా అని ఎప్పుడైతే మీ సాలరీయో, డైలీ వేజో రాగానే ఆ మొట్టమొదటి 10వ భాగం తీసి మీరు దేవునికి ఇస్తారో అది విశ్వాసం. నీ హృదయం ఎక్కడుంటదో, నీ ధనం ఎక్కడుంటదో నీ హృదయం అక్కడున్న వాక్యం చెప్తా ఉన్నది. అది హృదయపూర్వకమైన ఆరాధన. ఆమేన్. ఆరాధన అంటే ఓన్లీ పాటలు పాడడము, దేవుని స్తుతించడము అనుకుంటాం గానీ, హృదయపూర్వకమైన ఆరాధన ఏంటి? మనము సాక్రిఫిషియల్‌గా ఇవ్వాలి. ఇవాళ పశ్చిమ భాగం ఇవ్వండి అంటే అన్నీ బావుంటే, మీకంతా మిగులుతా ఉంటే, ఆ మిగిలిపోయిన లాస్ట్ భాగం కాదు. విశ్వాసముతో ప్రభువా ఈ నెలంతా నాకు ఈ ధనం సరిపోతాది. ఇంకా మిగులుతాది. నేను సర్వ సమృద్ధిలో జీవిస్తాను. నీ మహిమైశ్వరం చొప్పున నా అక్కర్లు తీరుస్తావయ్యా అని విశ్వాసముతో మనం దేవునికి మొట్టమొదటి ఇవ్వడము, దశమ భాగము. మీరంటారేమో సిస్టర్ ఇది పాత నిబంధన కదండీ! మరి క్రొత్త నిబంధనలో ఇలా ఉందా అంటే, మత్తయి రాసిన సువార్త 23:23లో యేసు ప్రభువారు మరి శాస్త్రులను పరిసయ్యులను గురించి మాట్లాడుతూ, అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, మీరు పుదీనాలోను, సోపులోను, జీలకర్రలోను 10వ వంతు చెల్లించి ధర్మశాస్త్రములో ప్రధానమైన విషయంలోను అనగా న్యాయమును, కనికరమును, విశ్వాసమును విడిచిపెట్టితిరి. వాటిని మానక వీటిని చేయవలసి ఉండెను అని ప్రభువు సెలవిచ్చారు వాళ్ళతో. ఏమన్నారు ప్రభువు? మీరు మరి చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయాలనగా న్యాయము, కనికరము, విశ్వాసం విడిచిపెట్టి పుదీనాలో, సోంపులో, జీలకర్రలో అన్నిట్లో 10వ వంతు తీస్తున్నారు. కానీ మరి ధర్మశాస్త్రంలో ప్రధానమైన విషయాలు మర్చిపోతున్నారు. కానీ ఒక్కటి మీరు వాటిని మానక వీటిని చేయవలననగా మీరు న్యాయమును, కనికరమును, విశ్వాసమును విడిచిపెట్టవద్దు. దశమ భాగమునివ్వడం కూడా మానకూడదు అని ప్రభు సెలవిస్తున్నారు. ఇప్పుడు ఒప్పుకుంటారా అండి? ఆర్ యూ కన్విన్స్డ్ దట్ tithing is still a new covenant practice? It is still a covenant under grace. Amen. ఎందుకు దేవునికి 10వ భాగం ఇచ్చినప్పుడు ఏమవుతదో తెలుసా? మిగిలిన 90వ భాగము ఆ 90% బ్లెస్ అవుతది. మొదటి ముద్ద ఆశీర్వదింపబడినప్పుడు మిగిలిందంతా పిండి ఆశీర్వదింపబడతది. అది మనకి దీవెనకరంగా ఉంటది. ఐల్ కర్స్ ద డివౌరర్ అంటారు దేవుడు. మరి మీ పంటలను పాడు చేసే పురుగులను, చీడలను నేను గద్దిస్తాను అంటాడు. మీకు అనవసరమైన మెడికల్ బిల్స్ రావు. అకస్మాత్తుగా వచ్చే ఖర్చులు రావు. మీకు చాలించాలని చాలీచాలని జీవితాలుగా ఉండవు. కానీ అన్నిటికీ సమృద్ధిగా మనం జీవించి మరింకా మిగిలిన గంపలను ఎత్తిన విధంగా 12 గంపలు ఎత్తిన విధంగా మనము సంవత్సరంలో 12 నెలలు ఇంకా ఎక్కువ కలిగి లెఫ్ట్ ఓవర్స్ కలిగి వాటిని సేవింగ్స్ చేసుకొని ఆశీర్వదింపబడి ఎవరైనా కళ్ళున్న వారికి కూడా మనం ఇవ్వగలుగుతాము. ఇచ్చే మంచి మనసు మనకి దేవుడిస్తారు. మరి అలాంటి మనసు కొరకు మనం ప్రార్థన చేయాలి. ప్రభువా నాకిచ్చిన సమృద్ధి కొరకు వందనాలు. నేను అనేకులకు ఆశీర్వాదకరంగా ఉండే విధంగా సహాయం చేయండి. ఎవరికైనా ఇవ్వడానికి నాకు అంత సమృద్ధి ఉండాలి ప్రభువా. నేను అనేకులకు దీవెనకరంగా ఉండేలాగా నన్ను దీవించండి తండ్రి. అబ్రహాము ఏ విధముగా ఆయన ఆశీర్వదింపబడి
ఆశీర్వాదకారకంగా ఉన్నాడో నేను అలా ఉండాలి అని మనం కోరుకున్నప్పుడు దేవుడు మనకి అలాంటి సర్వ సమృద్ధి దయచేస్తారు. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 9వ అధ్యాయము 8వ వచనంలో దేవుని వాక్యము ఈ విధంగా సెలవిస్తుంది. మరియు అన్నిటి యందు ఎల్లప్పుడూను మీలో మీరు సర్వ సమృద్ధి గలవారే ఉత్తమమైన ప్రతి కార్యము చేయుటకు దేవుడు మీ ఎడల సమస్త విధములైన కృపను విస్తరింపచేయగలడు. హల్లెలూయా! దేవుడు మనకి ఎలాంటి కృపను విస్తరింపజేస్తారు, ఎలాంటి సమృద్ధిస్తారంటే అన్నిటి యందు ఎల్లప్పుడూను మీరు సర్వ సమృద్ధి గలవారే ఉత్తమమైన ప్రతి కార్యము చేయుటకు దేవుడు మీకు సమస్త విధమైన కృపను విస్తరింపచేస్తారట. హల్లెలూయా! యూ హావింగ్ ఆల్ సఫిషియన్సీ ఇన్ ఆల్ థింగ్స్ ఎట్ ఆల్ టైమ్స్ యూ కెన్ అబౌండ్ టు డూ గుడ్ వర్క్స్. టు ఆల్ గుడ్ వర్క్స్ అని వాక్యం అంటుంది. అలాగా మన గురిగా, గమ్యంగా, లక్ష్యంగా అనేకులకు దీవెనకరంగా ఉండాలి అని మనము ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఖచ్చితంగా మనల్ని దీవిస్తారు. మన గుప్పిళ్ళను మనం విప్పినప్పుడు మన చేతులను ఆయన నింపుతారు. హల్లెలూయా! మనకు సామర్థ్యం ఇస్తారు. అభివృద్ధినిస్తారు. మనల్ని ఆత్మలో వర్ధిల్లుచున్న ప్రకారం అన్ని విషయంలో వర్ధిల్లే విధంగా దేవుడు ఆశీర్వదిస్తారు. మరి అప్పుల్లో ఎవరైనా ఉన్నారా? అప్పుల బాధలతో మీరున్నారా? ఒక వాక్యం చెప్పి ప్రార్థన చేసుకుందాము. మరి ద్వితీయోపదేశ కాండం 15వ అధ్యాయం 6వ వచనంలో వాక్యం ఈ విధంగా బోధిస్తుంది. ఏలయనగా నీ దేవుడైన యెహోవా నీతో చెప్పి ఉన్నట్లు నిన్ను ఆశీర్వదించును గనక నీవు అనేక జనములకు అప్పిచెదవు గాని అప్పు చేయవు. అనేక జనములను ఏలుదువు గాని వారు నిన్ను ఏలరు. హల్లెలూయా! నీ దేవుడైన యెహోవా నేను చెప్పినట్లు నిన్ను ఆశీర్వదిస్తాడు. అనేక జనములకు అప్పిస్తావు గాని నువ్వు అప్పు చేయవు అని వాగ్దానమును ఎత్తిపట్టి ఈరోజు ప్రార్థన చేద్దాము. మనం ఆ అప్పులన్నిటిని యేసు నామములో కొట్టివేద్దాము. అప్పు ఇచ్చువారిగానే ఉంటాం గానీ అప్పు చేయమని ఒక తీర్మానం తీసుకుందాము. అనేకులకు ఆశీర్వాదకరంగా మనం ఉందాము. అనేకులు ఏలే విధముగా, అనేకులకు సాక్షికరంగా, మన దేవుని నామానికి మహిమకరంగా ఉండే విధముగా మనము ప్రార్థన చేద్దాము. మరి ఆఖరిగా ఈ వచనం చెప్పి ముగిస్తున్నానండి. మరి దేవుని వాక్యంలో 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 9వ వచనము ముందుగా కూడా చదువుకున్నాం. మరి ఒకసారి జ్ఞాపకం చేయాలని ఆశపడుతున్నాను. మీరు మన ప్రభువైన యేసుక్రీస్తు కృపను ఎరుగుదురు గదా! ఆయన ధనవంతుడయ్యుండియు మీరు తన దారిద్ర్యం వలన ధనవంతులు కావాలనని మీ నిమిత్తము దరిద్రుడాయెను. హల్లెలూయా! మీరు ఆర్థిక స్థిరత్వము కలిగి ఉండాలని దేవుడు ధనహీనుడైనాడు, దరిద్రుడైనాడు. మనల్ని ధనవంతులుగా చేయడానికి ధనహీనుడైన ఆయన కృపను తలపోసి కొనియాడి కీర్తించుదామా? ధనవంతులుగా ఉండుటకు ప్రార్థన చేసుకొని మహిమకరంగా ఆశీర్వదింపబడి దేవుని నామమును మహిమపరుచుదామా? దేవుడు అట్టి మహాకృపను మనందరికీ దయచేయునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాము. ఏకీభవించి ప్రార్థించండి. దీవెనలు పొందుకోనండి. సర్వశక్తిగల యావే, ప్రేమగల పరలోకపు తండ్రి, మేము ధ్యానించిన వాక్యములన్నిటిని బట్టి నీకు వందనాలు, స్తోత్రములయ్యా. నీ వాక్యము వెల్లడి అగుట తోడనే వెలుగు కలుగును. అనేకుల హృదయాల నీ వెలుగు కలిగి ఉన్నందుకే నీకు వందనాలయ్యా. బిడ్డలు నాయన సమృద్ధి నీ చిత్తమని గ్రహిస్తుండగా మమ్మల్ని ధనవంతులుగా చేయాలని నువ్వు సిలువలో దరిద్రుడవైనావని తెలుసుకుని ఉంటుండగా అయ్యా, ఇదిగో వారితో ఏకీభవించి నేను కూడా ప్రార్థన చేస్తున్నాను అయ్యా. వారి చేతి పనులను దీవించండి. వారి నాయనా చేతి పనులు వారికి స్థిరపరచండి. భాగ్యం సంపాదించుకుంటకే సామర్థ్యం కలుగజేయండి. ఆర్థికమైన స్థిరత్వాన్ని దయచేయండి. మేక్ దెమ్ ఫినాన్షియలీ స్టేబుల్ లార్డ్ నాయనా. ప్రతి సత్కార్యమునందు అనేకులకు ఇచ్చువారిగా, అనేకులు అప్పిచ్చేవారిగా, అనేకులకు వారు నాయనా మరి ఆశీర్వాదకరంగా ఉండులాగున వారిని ఆశీర్వదించండి, దీవించండి. వారి చేతులను దీవించండి అయ్యా. వారి చేతి పనులను ఆశీర్వదించండి. ఎవరైతే అప్పుల బాధల్లో, ఇబ్బందులలో నాయనా కృంగిపోతున్నారో వారిని నాయనా విడిపించండి. యేసు నామములో ప్రతి అప్పును కొట్టివేస్తున్నామయ్యా. అనేకులకు అప్పిచ్చెదరు గాని అప్పు చేయవు. నువ్వు పైవానిగానే ఉంటావు గాని తలగా ఉంటావు గాని అని వాక్యం సెలవిచ్చిన ప్రకారం బిడ్డలను ఆశీర్వదించండి అయ్యా. అప్పిచ్చేవారిగా ఆశీర్వదించండి. వారి అప్పులు కొట్టివేసి అప్పిచ్చే స్థితిలోనికి వారిని ఆశీర్వదించండి అయ్యా. దశమ భాగం గురించినటువంటి విశ్వాసం వారికి దయచేయండి. వాక్యంలో సమృద్ధిని గూర్చినటువంటి అయా నిబంధన కార్యంలో గురించిన విషయంని గ్రహింపుని బిడ్డలకు దయచేయండి అయ్యా. నాయన కన్నీళ్లతో విత్తువారు సంతోషగానంతో పంట కోస్తారనే తండ్రి ఒక విత్తనపు నాయన మరి ప్రిన్సిపల్‌ని నాయన నువ్వు భూమి మీద ఉంచినారయ్యా. భూమి నిలిచినంత కాలం అది నిలిచి ఉంటదని సెలవిచ్చినారయ్యా. ప్రార్థిస్తున్న బిడ్డలు ప్రభు ఆ ప్రత్యక్షతను దయచేయండి. విత్తు వారు ఖచ్చితంగా కోస్తారని ఆ నిశ్చయతను వారికి దయచేయండి. నీళ్లు పోయే వారికి నీళ్లు పోయబడతాయని తండ్రి వెదజల్లి, విస్తారంగా వెదజల్లి తండ్రి సమృద్ధిగా
జీవించేవారు అనేకు కలరు అనే వాగ్దానాన్ని నాయన తగిన దానికంటే తక్కువగా ఇచ్చి ప్రభువా మరి లేమికి వచ్చే వాళ్ళు ఉంటారని కానీ నాయన వాక్యంలో ఈరోజు ప్రభు విన్న బిడ్డలు ప్రార్థనలు ఎక్కిపిస్తున్న బిడ్డలు ఎవ్వరు కూడా లేమిలో పేదరికంలో ఉండకుండానట్టుగా యా శాపము నుండి నాయనా నాయన మరి from the spirit of poverty, deliver them, Father God, in Jesus' name. Lord, in Jesus' mighty name, help them have a blessing mindset, oh Lord God, Father. And bless them to be a blessing to many. Lord, గురిని గమ్యం కలిగి ప్రభా సమృద్ధి అయిన జీవం ఇవ్వడానికి వచ్చిన యేసుక్రీస్తు వైపు చూస్తూ సమృద్ధిలోనికి వారు ప్రవేశించి సమృద్ధిలో నిలిచి ఉండి ఫైనాన్షియలీ బ్లెస్ అయి ప్రభా ఫైనాన్షియలీ స్టేబుల్గా ఉండి అనేకులకు దీవెనకరంగా ఉండేలాగున వారిని ఆశీర్వదించండి. 40 రోజుల ప్రార్థన బలిపీఠం అనేటువంటి ఈ కార్యక్రమం మీరు ఆశీర్వదించండి అయ్యా. స్పీకర్స్ని అభిషేకించండి, వించిన బిడ్డలకు ఆశీర్వాదం దయచేయండి అయ్యా. మేమందరం నాయన ఈ ప్రార్థన బలిపీఠంలోను మా వ్యక్తిగత జీవితంలో, మా కుటుంబ జీవితంలో, మా సంఘపు ఆరాధనలో మా ప్రార్థన బలిపీఠాలని మేము రిపేర్ చేసుకుని 40 రోజుల్లో ట్రాన్స్ఫార్మ్ అయ్యి బ్లెస్సింగ్గా ఉంటే కృప దయచేయమనయ్యా. ప్రార్థనలోకి వచ్చిన ప్రతి బిడ్డ పైన నీ పట్టజాలంత విస్తారమైన దీవెలు కుమ్మరించి మహిమ గంత ప్రభావాలు మీరే పొందమని నజరేయుడును సర్వశక్తిగల యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన నామంలో ప్రార్థించి పొందుకొని ఉంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. షాలోమ్.